సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అంటే మనందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు నయనతార. సినిమా స్క్రీన్ పై ఆమె ఇచ్చే ఎంట్రీ ఎంత రాయల్ గా ఉంటుందో ఆమె రియల్ లైఫ్ కూడా అంతకంటే 10 రెట్లు లగ్జరీగా ఉంటుంది. అయితే రీసెంట్ గా నెట్టింట ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకు ఏకంగా 6 నుండి 7 లక్షల రూపాయలు కావాలట. అసలు ఈ లెక్క ఏంటి? ఇది నిజమేనా లేక ఎవరో క్రియేట్ చేసిన పుకారా? దీని వెనుకున్న అసలు నిజాన్ని ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అదేంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. అసలు విషయం ఏమిటంటే, ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ కు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఎంత డబ్బు అవసరం అని అడిగ్గా ఆయన చాలా ప్రాక్టికల్ గా ఒక ఆన్సర్ ఇచ్చారు. అదేంటంటే, ఒక 350 కోట్ల రూపాయలు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే చాలట. 350 కోట్ల అని మనం షాక్ అవ్వచ్చు, కానీ ఆయన వెనుకున్న మ్యాథమెటిక్స్ ఏంటో తెలుసా? ఆ 350 కోట్ల మీద వచ్చే వడ్డీ ఏడాదికి దాదాపు 21 నుండి 24 కోట్లుంటుంది. అంటే నెలకు సుమారు 2 కోట్ల రూపాయలన్నమాట. ఇంకాస్త లోతుగా వెళ్తే రోజుకు దాదాపు 6 నుండి 7 లక్షల రూపాయలు. ఇంత మొత్తం చేతికి వస్తే ఇక మనీ గురించి టెన్షన్ లేకుండా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు అనేది విఘ్నేష్ ప్లాన్. 9 ఆస్తులు అండ్ బిజినెస్ ఎంపైర్. సరే, విఘ్నేష్ చెప్పిన ఆ 350 కోట్ల టార్గెట్ కి వీళ్ళు ఎంత దగ్గరలో ఉన్నారు అని అడిగితే ఆయన నవ్వేసి మాట దాటేశారు. కానీ నయనతార సంపాదన చూస్తే ఆ ఫిగర్ పెద్ద కష్టమేం కాదు అనిపిస్తుంది. ముందుగా ఆమె రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు 10 నుండి 12 కోట్లు తీసుకుంటున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్ ఈమె. ఇక ఆస్తుల విషయానికి వస్తే చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయస్ గార్డెన్ లో 2 ఇళ్లు ఉన్నాయి. అలాగే ముంబై, హైదరాబాద్, కేరళలో కూడా కోట్లాది రూపాయల విల్లాలు ఉన్నాయి. అంతేకాదు, నయనతారకు సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉందట. షూటింగ్స్ కు లేదా పర్సనల్ ట్రిప్స్ కు ఆమె ఇందులోనే వెళ్తుంటారు. సినిమాలే కాకుండా 9 స్కిన్ అనే తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ మరియు ప్రొడక్షన్ హౌస్ ద్వారా కూడా ఆమె కోట్లు గడిస్తున్నారు. రోజుకు 7 లక్షలు ఖర్చు చేయడం సాధ్యమేనా? అసలు రోజుకు 7 లక్షలు ఎలా ఖర్చు చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నయనతార లాంటి స్టార్లకి కేవలం మేకప్, కాస్ట్యూమ్స్ కే లక్షలు ఖర్చు అవుతాయి. ఆమె ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా బౌన్సర్లు, పర్సనల్ స్టాఫ్, క్యారవాన్ మెయింటెనెన్స్ ఇలా అన్నిటికీ భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ వాళ్ళు ఖర్చులు భరించి పర్సనల్ లైఫ్ లో మెయింటెనెన్స్ అంతా సొంతంగా చూసుకోవాలి. అందుకే విఘ్నేష్ శివన్ తన ఫ్యామిలీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఆ 350 కోట్ల లెక్క చెప్పారు. ఆయన ఏమంటారంటే, డబ్బు గురించి ఆలోచించకుండా మనకి నచ్చిన పనిని ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం బ్యాకప్ ఉండాలి అని. సో అది మ్యాటర్. నయనతార రోజుకు 7 లక్షలు ఖర్చు చేస్తోందని కాదు, కానీ అలాంటి ఒక విలాసవంతమైన జీవితాన్ని ఏ ఇబ్బంది లేకుండా గడపడానికి విఘ్నేష్ శివన్ వేసుకున్న ప్లాన్ అది. ప్రస్తుతం ఆయన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర సలహాలు తీసుకుంటూ మనీ మేకింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారట. మరి లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ స్టైల్ మీద విఘ్నేష్ చెప్పిన ఈ 350 కోట్ల మ్యాథ్స్ మీద మీరేమనుకుంటున్నారు? అది కరెక్టే అంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.